మహారాష్ట్రలోని కొల్హాపూర్ హిందువుల ప్రఖ్యాతి పుణ్యక్షేత్రం. ఈ నగరంలో కొలువై ఉన్న మహాలక్ష్మి దేవాలయం అత్యంత ప్రసిద్ధి కాంచింది. ఈ క్షేత్రాన్ని తన భార్య లక్ష్మీదేవి కొలువున్న ప్రదేశంగా శ్రీ మహావిష్ణువు చాలా ఇష్టపడతారని భక్తుల నమ్మకం. అష్టాదశ శక్తిపీఠాలలో ఎంతో విశిష్టత పొందిన శక్తిపీఠం శ్రీ మహాలక్ష్మీదేవి శక్తిపీఠం. మహాలక్ష్మి అమ్మవారు కొల్హాసురుడు అనే రాక్షసుని సంహరించి ఇక్కడ వెలిసిందని, అందుకే కొల్హాపూర్ అనే పేరు వచ్చిందని కొందరంటారు. మరికొందరు పద్మావతి పరిణయం వేళ తిరుమలేశుడిపై అలిగిన అమ్మవారు ఇక్కడికి వచ్చి వెలిసిందని అంటారు. సకల సంపదలకు నిలయం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. ఆమె కరుణ తమపై ప్రసారించాలని కోట్లాది భక్తులు నిత్య పూజలు చేస్తుంటారు. వైకుంఠంలో ఉండే అమ్మవారు భక్తుల కోసం భూమిపై వెలసిన క్షేత్రమే శ్రీ మహాలక్ష్మి ఆలయం. నిత్యం వేలాది మంది భక్తులు ఆమె దర్శనం చేసుకుని పునీతులవుతుంటారు. శక్తిపీఠంగా కూడా కొల్హాపూర్కు ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉంది. ఇక్కడ సతీదేవి నయనాలు పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయమంతా కళా సృష్టి అని చెప్పవచ్చు. ప్రతినిత్యం ఉదయం అలంకారాభిషేకం నిర్వహిస్తారు. మహాలక్ష్మీదేవి మూల విరాట్టుపై నవంబర్, ఫిబ్రవరి మాసాలలో సూర్యకిరణాలు నేరుగా ప్రసరించడం ఇక్కడ విశేషం. దీనినే కిరణోత్సవం అని అంటారు. ప్రతి ఏడాది శరన్నవరాత్రులు ఉత్సవాలు వైభవంగా జరుగుతుంటాయి. చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడ అమ్మవారిని అంబాబాయ్, కరివీర్ మహాలక్ష్మి అనే పేర్లతో పిలుస్తారు. ఈ ఆలయ ప్రాంగణమంతా అలనాటి రాజ సంస్కృతుల సాంప్రదాయాలతో కనిపిస్తాయి. గర్భగుడి ముందు 100 అడుగుల పొడవు గల మండపం ఉంటుంది. గర్భగుడిలో 6 అడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద 2 అడుగుల పీఠం, దాని మీద మహాలక్ష్మి అమ్మవారు విగ్రహం కూర్చొని ఉన్న స్థితిలో ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో విరోబా ఆలయంతో పాటు విద్యాబుద్ధులు ప్రసాదించే తల్లి అయిన శారద అమ్మవారు, కాళిక అమ్మవారు, అతిబలేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉండగా భృగు మహర్షి వచ్చాడు. అయితే ఋషి రాకను విష్ణువు గమనించలేదు. దీంతో ఆగ్రహం చెందిన భృగువు స్వామివారి ఎదపై కాలు పెట్టాడు. దీంతో ఆగ్రహించిన లక్ష్మీదేవి భూలోకానికి వెళ్ళి కొల్హాపూర్ సమీపంలో తపస్సులో మునిగిపోయింది. భృగువు పాదంలో కన్నును లౌక్యంగా తీసివేసిన మహావిష్ణువు ఋషి గర్వాన్ని అణిచివేశాడు. అనంతరం అమ్మవారి కోసం అన్వేషిస్తూ తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడుగా అవతరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ప్రళయంలోనూ చెక్కు చెదరక ఉండే ఆలయం ఇది. ఈ ప్రాంతాన్ని కర్వీర్గా వ్యవహరిస్తారు. ఆ మహాదంపతులకు ఇష్టమైన ప్రదేశం కావడంతో మహాప్రళయంలోనూ చెక్కు చెదరదు. అందుకని ఈ క్షేత్రాన్ని అవిముక్తేశ్వర క్షేత్రమని పేర్కొంటారు. లోకమాత జగదాంబ ఈ క్షేత్రాన్ని సృష్టించింది. అందుకనే ఎన్నో వేల సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో మహర్షులు, ఋషులు పూజలు చేసినట్లు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి. అమ్మవారి తపస్సు అనంతరం ఒక్క రాత్రిలోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహాన్ని అరుదైన శిలపై చెక్కారు. 4 హస్తాలు కలిగి భక్తులను దీవిస్తున్న రూపం మనల్ని ఆకట్టుకుంటుంది. ఫలం, గద, కవచం, పాత్రలతో 4 చేతుల్లో కలిగి ఉన్న దివ్య మంగళ రూపం భక్తులకు ఎల్లప్పుడూ ఆశీర్వచనాలు ఇస్తుంటుంది. అంబాబాయిగా ఆమెను భక్తులు ఆరాధనతో పిలుస్తారు. ఆలయంతో ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఇక సూర్యదేవుడు అమ్మవారి కటాక్షం కోసం ఏటా 3 రోజులు గర్భాలయంలోని సూర్యకిరణాలను ప్రసరిస్తాడు. తొలి రోజు పాదాలను, 2వ రోజు నడుము భాగానికి, 3వ రోజు శిరస్సు భాగానికి కిరణాలు ప్రసరిస్తాయి. ఈ ఉత్సవాలను కిరణ్ ఉత్సవంగా వ్యవహరిస్తారు. ఈ దినాల్లో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు.